ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మత్తు వదలరా ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసింది. అంచనాలకు మించి హిట్ అయి హీరోగా శ్రీసింహకి, కమెడియన్ గా సత్యకు, దర్శకుడిగా రితేష్ రాణాకు మంచి పేరు తీసుకొచ్చింది. అదే టీం కలిసి మత్తు వదలరా 2ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. మరి పార్ట్ 2లో హిట్ మ్యాజిక్ రిపీట్ అయిందా? ఈ సెకండ్ డోస్ ఎలా కిక్కిచ్చుద్ది అనేది తెలుసుకుందాం. శ్రీసింహ, యేసు ఈ టీంలో స్పెషల్ ఏజెంట్స్ గా పనిచేస్తుంటారు. ఆ సంస్థ ఇచ్చే జీతం దేనికి సరిపోదు. కేసుని ఛేదించే క్రమంలో కిడ్నాపర్స్ ని తెలివిగా పట్టుకుని వాళ్ళు డిమాండ్ చేసిన దాంట్లో కొంత డబ్బుని తమ ఖాతాలో వేసేసుకుంటారు. కొంతకాలం వీరి దందా అడ్డు అదుపు లేకుండా సాగుతుంది. అయితే బాబు, యేసు అనూహ్యంగా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. తర్వాత ఏం జరిగింది, ఆ మర్డర్ వెనుక ఉన్నది ఎవరు, ఈ కేసు నుంచి బాబు, యేసు ఎలా బయటపడ్డారనేది మిగతా కథ. ఈ మధ్య సీక్వెల్స్ ని డేజావు ట్రీట్మెంట్ తో రాసుకుంటున్నారు. అంటే ఫస్ట్ పార్ట్ లో జరిగినట్లు సీన్స్ పునరావృతం అవుతుంటాయి. డీజే టిల్లు 2 దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అదే స్టైల్లో మత్తు వదలరా 2ని తీర్చిదిద్దారు. ఈ డేజావు ట్రీట్మెంట్ చాలా చోట్ల వర్కౌట్ అయింది. అయితే ఇంత రేసీ నరేషన్ లో కామెడీ చేయటం అంత ఈజీ కాదు. కానీ సత్య తన టైమింగ్ తో భలే ఎంటర్టైన్ చేశాడు. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్లు ఉన్నాయి, కానీ ట్విస్ట్ లో రివీల్ అయిన విధానం అంత ఎక్సైటింగ్ గా ఉండవు. ప్రతి క్యారెక్టర్ తాము ఏం చేశామో వివరించుకుంటూ వెళ్ళిపోవటం అంత థ్రిల్లింగ్ గా అనిపించదు. అయితే క్లైమాక్స్ స్లేవ్ డ్రగ్ ని హిలేరియస్ గా వాడారు. అక్కడ సత్య మరోసారి విజృంభించాడు. చిరంజీవి 16 ఏళ్ల వయసు పాట భలే పేలింది. పార్ట్ 3కి అవకాశం ఉన్నట్టుగానే కథ ముగుస్తుంది. శ్రీసింహ, సత్యల కెమిస్ట్రీ మరోసారి వర్కౌట్ అయింది. శ్రీసింహ ఈ పాటలో ఇంకాస్త యాక్టివ్ గా కనిపించారు. ఇక సత్య గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చాలా సీన్స్ లో చెలరేగిపోయాడు. రైటింగ్ వీక్ గా ఉండే సీన్స్ లో కూడా తన మార్క్ తో నెట్టుకొచ్చాడు. ఫరియా కొత్తగా యాడ్ అయింది. తనది యాక్షన్ క్యారెక్టర్. చివరిలో కాసేపు సస్పెన్స్ కూడా క్రియేట్ చేసింది. సునీల్ సీరియస్ లుక్స్ లో కనిపించాడు. యూత్ స్టార్ వెన్నెల కిషోర్ కాసేపు అలరిస్తాడు. రోహిణి పాత్ర కూడా కీలకమే. గుండు సుదర్శన్ పార్ట్ 1ని గుర్తుకు తెస్తారు. పార్ట్ 1 సీరియల్ పెద్ద హిట్, కానీ 2లో అది అంత ఆర్గానిక్ గా కుదరలేదనిపించింది. కథకి సరిపడా బీజం వినిపిస్తుంది. కొన్ని సీన్లు మ్యూజిక్ తోనే ఎలివేట్ అయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. డైరెక్టర్ రితేష్ రాణా దగ్గర నుంచి సెటైర్ కళ ఉంది. తను రాసే డైలాగ్స్ లోనే కాదు, డీటెయిలింగ్ లోనూ హ్యూమర్ ఉంది. మత్తు వదలరా నచ్చిన ఆడియన్స్ కి ఈ పార్ట్ 2 కూడా నచ్చుస్తుంది. కామెడీ సినిమాల్ని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని నిరభ్యంతరంగా చూసేయొచ్చు.